జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. మాట మంది కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భవానీ దీక్ష విరమణ ఏర్పాటు సర్వం సిద్ధం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, అలాంటిది ప్రజల మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనకాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం అమరావతిలో మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికే స్వస్తి పలకాలి. పాలనను సులభతరం చేసేందుకు అధికారులు అనవసర నిబంధనలను తొలగించాలి అని సూచించారు. ప్రతి శాఖలో సమూల మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటా లేక్ వంటి ఆధునిక విధానాల ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా అందించాలని పిలుపునిచ్చారు. ప్రతి శాఖలోనూ తప్పనిసరిగా ఆడిటింగ్ జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ఏ అధికారి, ఏ శాఖ పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు. గడిచిన 18 నెలల పాలనపై సమీక్షించుకుని భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుందామని ఆయన అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ నిర్దిష్టమైన విజన్తో అధికారులు పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసులో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పల్లె దేశానికి వెన్నెముక్క కాబట్టి పంచాయతీరాజ్ శాఖను కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బందితో మాట మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే ఒప్పు అయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా తన పని తను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివితేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. బలమైన అధికారులు తనతో ఉన్నారని, రిఫార్మ్స్ తీసుకువచ్చి పని చేశారని అన్నారు. వెంకటకృష్ణ, శశిభూషణ్, కృష్ణతేజ వంటి వారు తనతో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. ఇక గతంలో చాలా అంశాల్లో పారదర్శకత లేదని తన దృష్టికి తీసుకువచ్చారని, సమీక్షల సమయాల్లో చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చిన పని చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ వచ్చల్రాజ్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కృష్ణతేజ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారికి, అలాగే డైరెక్టర్ నరేగా శ్రీ షణ్ముఖ్ ఐఏఎఫ్ఎస్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలునాయక్ గారికి,
ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శ్రీమతి గాయత్రీదేవి గారికి, డైరెక్టర్ అండ్ సోషల్ ఆడిట్ శ్రీకాంత్ గారికి, ఓఎస్డి వెంకటకృష్ణ గారికి, జిల్లా పరిషత్ సిఇఓలకి, డిపిఓలకి, పీటీ డ్వామాలకి, ఎస్సీ, పిఆర్, ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్, డిడిఓలకి, ఎంపీడీఓలకి, డిప్యూటీ ఎంపీడీఓలకి, ఇంజనీర్స్కి, గ్రామాభివృద్ధి అధికారులకు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బందికి, అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగే మన ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి, వారికి, నేషనల్ అండ్ స్టేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అందరి తరపున నేను హృదయపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను దాదాపు మనకి సంవత్సరం 6 months అబౌవ్ ఉంది మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో కూడా. తెలంగాణలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదని లోకల్ సమ్మిట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. అంతర్జాతీయంగా ఏ దేశానికి సంబంధించిన వ్యాపార దిగ్గజాలు సమ్మిట్కు రాలేదని వెల్లడించారు. సమ్మిట్ పేరుతో అవినీతి జరిగిందని స్పష్టం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ ను అదానీకు అప్పగించేందుకు విమానాలను కేంద్రం ఆపిందని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సమ్మిట్ల పేరుతో అవినీతి జరుగుతుందని, సమ్మిట్లో ఏ ఒక్క అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం పాల్గొనలేదన్నారు. సమ్మిట్లో వ్యాపారస్తులకు బదులు వరల్డ్ బిగ్గెస్ట్ క్రిమినల్ టోనీ బ్లెయిర్ ను ముఖ్య అతిథిగా పిలిచారన్నారు. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని చిరంజీవిని కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానించారని, ఇది ప్రభుత్వ దిగజారుడుతనాన్ని నిదర్శనమన్నారు. ఫేక్ ఎంఓయూలతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని చెప్పారు. సంస్థ ఎరికొచ్చాడట. 1,00,000 కోట్లు అంటే 11.5 అమెరికన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాడట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు అసలు ట్రంప్ మీడియా సంస్థ విలువే 1000 కోట్లు లేదు. గూగుల్ చేసి చూడండి. 2023-24లో 600 కోట్లు లాస్ వచ్చి ఆ మీడియా సంస్థకి, జస్ట్ ట్రంప్ మీడియా లాస్ అని కొట్టండి 2023 $58 మిలియన్ అంటే 500 కోట్లు నష్టంలో ఉంది. స్టాఫ్ అందరిని విడిచిపెట్టేశారు, వదిలేశారు, ఫైర్ చేశారు. దాన్ని ఏమంటారు, స్టాఫ్ని తీసేశారు. కంపెనీ మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే 1000 కోట్లు లేనప్పుడు 500-600 కోట్లు నష్టం కలిగినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన ఏ విధంగా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే, ఇంతకంటే మోసం చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? దేశంలో కాదు. ఇన్ని అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు, సోనియా గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు? తీస్తే 20-30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో కలిసిపోతాడు. బీఆర్ఎస్ ఈయన బీజేపీ 8, బీఆర్ఎస్ 39, ఈయన 20తో ఇమీడియట్గా 10 రాష్ట్రాల్లో ఏ విధంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేతో గవర్నమెంట్ స్థాపించారో కాంగ్రెస్కు ఉన్న రాష్ట్రం పోతుంది. నెలకు దాదాపు 1000 కోట్లు ఈయన కేరళకి, ఇతర రాష్ట్రాలకి, బీహార్ ఎలక్షన్కు పంపుతున్నారని క్లియర్గా అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలని వారు కోరారు. ఇటీవల వచ్చిన తుఫాను బాధిత రైతులు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఇటీవల వచ్చిన తుఫాను బాధిత రైతులు అందరికీ న్యాయం చేయాలన్నారు. ఇక రైతులు పండించే పంటలకు సంరక్షణ పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, పత్తి, మిర్చి, వరి అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను దొంగలో తొక్కింది. ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే ఖరీఫ్ సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. పండించినటువంటి ధాన్యానికి కావాల్సినటువంటి 6,70,000 గోను సంచులు కూడా సప్లై చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు వాటిని కూడా సప్లై చేయలే. మనం చూసినట్టయితే ముందా తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించినటువంటి ధాన్యాన్ని దాచుకునేటటువంటి దానికి, సంరక్షణ చేసుకునేటటువంటి దానికోసం పట్టాలు సైతం కూడా కనీసం సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. అలాగే పండించినటువంటి పంటని మధ్య దళారులు మొత్తం కూడా దీన్ని దోచుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఈ రోజున రైతాంగం రాష్ట్రంలో ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో రైతు పండించేటటువంటి పంట సక్రమంగా చేతికి అందకపోతే మరి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలా, ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని ఇవ్వటం ద్వారా తగు మోతాదులో దిగుబడి రావటం ద్వారా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేటటువంటి దాంట్లో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలా. కౌలు రైతుదారులందరికీ కూడా ఈ రోజున ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతుదారుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతుదారులకు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నీటి ముట్టలాగా పక్కన పెట్టేశారు. దీన్ని అమలు చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే తగు చర్యలు చేపట్టాలని, రైతాంగాన్ని ఆదుకోవటం ద్వారానే ఈ రోజున మన రాష్ట్రానికి సుఖశాంతులు ఉంటాయని చెప్పి భావిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదే పద్ధతిలో రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీకి దానికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో రైతాంగం మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి, దాపురించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్, మహిళా నేత తిప్పరమల్లి జమలమ్మ పూర్ణమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలోని జమలమ్మ పూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్ ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకాబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. ఇక వైఎస్ జగన్ రాకతో లోటస్ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు జగన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. లోకేష్ అవినీతికి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులను జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా వరకు తీర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇండిగోలో అవినీతి జరిగింది కాబట్టి తెలుగుదేశం నేతలు ఎవరూ మాట్లాడడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి 18 మాసాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకని కంట్రోల్లోకి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. కొత్త రూట్లు ఎందుకు ఇచ్చారో తెలపాలన్నారు. లక్షలాది మంది విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడ్డా ఎంతసేపు దోపిడీ సంపద మీదే దృష్టి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26వ సంవత్సరం యొక్క మొదటి క్వార్టర్ కంటే రెండో సంవత్సరం క్వార్టర్లో కొంచెం పెరిగింది. జిఎస్టీ పెరిగిందంట. ఆ పెరిగిన దానికి సంబరంగా ఒక గంటన్నర పాటు అసత్యాలు, నిందలు, కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా, లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా ఎవరు విజయవాడ నగర ప్రజలను కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధిక పన్నుల భారం మోపి మోసం చేశాయని సిపిఎం నేత కార్పొరేట్ సత్యబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వీఎంసీ కౌన్సిల్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలను అధిక పన్నులతో ఇరు పార్టీలు మోసం చేశాయని కౌన్సిల్ సమావేశంలో చెప్పానని ఆయన అన్నారు. భవానీపురంలో 42 ఫ్లాట్ల బాధితుల గురించి ప్రస్తావన తెచ్చానని, వారికి న్యాయపరంగా న్యాయం చేయాలని కౌన్సిల్ సమావేశాల్లో డిమాండ్ చేశామని చెప్పారు. అలాగే నగర ప్రజల దగ్గర డిడ్కో ఇల్లు ఇస్తానని చెప్పి టీడీపీ ప్రభుత్వం 25,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా కట్టించుకుందన్నారని, ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో కూడా జగనన్న ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పుకొచ్చారు. కౌన్సిల్ సమావేశం వైఎస్ఆర్సీపీ పాలకపక్షం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పాలకపక్షం ఇరువురు కలిసి నగర ప్రజల మీద పన్నుల భారాలు మోపుతున్నారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇవ్వకుండా మోసగిస్తున్నారు. నగరం మరోవైపు స్వతంత్ర సమరయోధులు, మరి తెలంగాణ పోరాట యోధురాలు, తెలుగు బిడ్డ చిట్యాల ఐలమ్మ యొక్క పేరుతో ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపానికి బోర్డులు పీకేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరి స్వతంత్ర సమరయోధులను అవమానపరుస్తున్న విషయాలు ఈరోజు కౌన్సిల్లో చర్చ జరిగింది. మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం. ఈ అంశంలో న్యాయ విచారణ చేపట్టి ఆ 42 మంది బాధితులకు న్యాయం చేయాలని కౌన్సిల్లో సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా జగనన్న కాలనీలు, టిక్కో ఇల్లు, జేఎన్ఆర్ఎం ఇల్లు, ఇటువంటి ఇల్లు విషయంలో విజయవాడ నగర ప్రజల్ని నిలువున ముంచేశారు. 25,000 నుంచి ₹1,00,000 చెల్లించినటువంటి ప్రజలకి ఏమాత్రం 8 ఏళ్ళు అవుతున్న ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే 35,000 చొప్పున కట్టించుకున్నటువంటి జగనన్న ఇళ్లకు సంబంధించి కూడా 5 ఏళ్ళు అవుతున్న ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. మరోవైపు
ఈ ఇళ్ల విషయంతో పాటుగా జేఎన్ఆర్ఎం ఇళ్లని బయట అక్రమార్కులు అలాగే బ్రోకర్లు పేదల దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టులకి చెల్లించవలసినటువంటి 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు బకాయిల్ని రాబట్టే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుంది, వైసీపీ పాలకపక్షం మోసం చేస్తుంది. ఇక్కడ విజయవాడ నగరం కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించేదానికి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కార్పొరేషన్ దివాలా తీస్తున్నారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ఇంటి పనులు, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలని విపరీతంగా పెంచడంతో పాటుగా కూటమి ఇచ్చినటువంటి హామీ మేము ఇంటి పనులను సమీక్షిస్తాం, తగ్గిస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయకుండా మళ్ళీ రీసర్వే పేరుతో ఇంకొక 20% అదనంగా పనులు పెంచమని ఇచ్చినటువంటి సర్క్యులర్ని వైసీపీ పాలకపక్షం కూడా గుడ్డిగా ఆమోదించడం, కూటమి ప్రభుత్వం వైసీపీ కూడబలుపుకొని నగర ప్రజల్ని పన్నుల భారాలతో బాధుడు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ అంశాల మీద మరి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షంగా విజయవాడ ప్రజల బాధల్ని తెలియజేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా విజయవాడకు అన్యాయం చేస్తున్న విషయాన్ని విజయవాడ పౌరులారా మీరందరూ ప్రశ్నించండి. ఈ పాలకులు విజయవాడకి అన్యాయం చేస్తున్నారు, నగర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, భారాలు వేస్తున్నారు, ఇల్లు ఇవ్వట్లేదు. ఈ రకమైనటువంటి మోసాలని ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని సిపిఎం పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వ విధ్వంసం పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గుడివాడ పెడన ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కాగితా కృష్ణ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 1.50 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులను గుడివాడ పెడన ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా మండలంలోని వేమవరం గ్రామంలో 20 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న రోడ్ను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం గుడ్లవల్లేరు, గూడూరు మండలాల్లోనూ కలుపుతూ 1.31 కోట్లతో నిర్మించే వేమవరం, నాగారం బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు రాము, కృష్ణ ప్రసాద్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్ల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేలకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, గూడూరు మండల డీసీ చైర్మన్ పోతన స్వామి, కూటమి నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, అడుసుమిల్లి చిట్టిబాబు, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, కొడాలి రామరాజు, బెల్లంకొండ ఏడుకొండలు, కొండలమ్మగుడ్డి చైర్మన్ ఈడే మోహన్, కాగిత నరేంద్ర, నాగేశ్వరరావు, అట్లూరి శ్రీరామచంద్ర ప్రసాద్, కుప్పినేని శేషవాణి, దివ్య చౌదరి, అడప బాబీ, రంగబాబు, పన్నేరు రమేష్, బాలాజీ, శివరాజేష్, అట్లూరి స్వరూప్, గ్రామ నాయకులు, సర్పంచ్ మన్యం పద్మావతి, పార్టీ అధ్యక్షులు అంకాలపురావు, కొండబాబు, మాధవ, అమీన్ గౌరీ, నరసింహారావు, నాగార్జున, కాగిత శ్రీను, R&B డిఈ రవి, ఈఏ నాగేశ్వరరావు, పలువురు కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లు సర్వం సిద్ధమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, కెనాల్ రోడ్, వినాయకుని గుడి, గిరి ప్రదక్షిణ ప్రదేశం ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ డిసెంబర్ 11 నుండి 15 వరకు జరిగే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లో విజయవాడ నగరపాలక సంస్థ సర్వం సిద్ధమని తెలిపారు. భవానీ భక్తుల సౌకర్యార్థం 83 ప్రదేశాలలో వాటర్ పాయింట్లు, 28 ప్రదేశాలలో 485 మరుగుదొడ్లు, 8 ప్రదేశాలలో చెప్పుల స్టాండ్లు మరియు సామాన్ల భద్రపరచు ప్రదేశము, పారిశుద్ధ్య నిర్వహణకు 1680 పారిశుద్ధ్య కార్మికులను, భవానీ దుస్తులు తీసేందుకు కన్వేయర్ బెల్ట్ వాహనాలు, నిరంతరం పర్యవేక్షణకు 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్పై టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ధ్వజమెత్తారు. జగన్ అసెంబ్లీకి రాకుండా నీతి వ్యాఖ్యలు చెబుతున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు వీఎంసీ కౌన్సిల్ ప్రాంగణంలో ఆయన విలేకరుల సమావేశం జరిపారు.
వీఎంసీ కౌన్సిల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను చెబుతుంటే మైకులు కట్ చేస్తున్నారని, సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. కోట్లతో మొన్నే వైజాగ్ లో సమావేశం ఏర్పాటు చేస్తే 13 లక్షల మంది ఎంఈఓలు వచ్చి విదేశాల నుంచి వచ్చి ఎంఈఓలు చేసుకున్నారు. అది ఎంఓయూలు చేసుకున్నారు. అది చేత ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి రమ్మానండి. అది చేతగాక ఈరోజు కౌన్సిల్లో కూడా అంత అన్యాయంగా, అక్రమంగా మరి మీరు కౌన్సిల్ వన్ సైడ్ నడిపిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీగా కార్పొరేటర్లు మాకు అవకాశం ఇవ్వకుండా మా మైకులు కట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఎవడెక్కడ భయపడ్డో మీరు ఇంకొక కాలం ఎదురు చూసినా వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు. మీ పార్టీ ఆల్రెడీ నాశనం అయిపోయింది. మీ పార్టీకి పుట్టగతులు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మాట మంది కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భవానీ దీక్ష విరమణ ఏర్పాటు సర్వసిద్ధం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.